ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ పరకాల స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధిలో వేద దివ్య ప్రబంధ పారాయణాలు. ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకోత్సవం. భక్తులతో కళకళలాడిన శ్రీకాళహస్తీశ్వరాలయం. విరులలో శ్రీ లక్ష్మీ నృసింహుని శోభాయమాన దర్శనం. యాదాద్రి క్షేత్రంలో వైభవంగా లక్ష పుష్పార్చన. కడపలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం. త్రిమూర్తి స్వరూపిణి దర్శనంతో పరవశులైన భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం సన్నిధి వీధిలోని పరకాల మఠంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో పరకాల స్వామి తిరునక్షత్రోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మహాదేశకన్ స్వామి చైత్రమాసం రేవతి నక్షత్రంలో ఆవిర్భవించారు. స్వామివారి 98వ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణాదులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా మినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాదులను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధదు సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో విశిష్ట స్వరూపం శ్రీ లక్ష్మీ నృసింహుడు. వీరుల్లో వైభవపేతంగా అభయ ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రిలో స్వామివారికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వర్ణమయ పుష్పాలతో లక్ష పుష్పార్చనను మనోహరంగా నిర్వహించి శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు. స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము కొలిచిన మేలు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం మోరగూడిలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లను అర్చకులు సర్వశోభితంగా అలంకరించి వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువు తెచ్చారు. గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, కన్యాదానం, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను జరిపి మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి గ్రామోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు చూడచక్కగా తీర్చిదిద్దిన ప్రభపై శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలు, విభిన్న వేషధారణలు, మహిళల నృత్య ప్రదర్శన నడుమ మధ్య ఆంజనేయ స్వామివారి గ్రామోత్సవంలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామ ధారణ భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టుల్లో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణికాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా, శుభ సూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా, అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగేచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. కడప నగరం బాకరాపేటలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు సకల దేవతా స్వరూపం గోమా తల్లికి పూజలు జరిపి దాణ అందజేశారు.
తరువాత ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, ఋత్విక్వరణం, అఖండ దీపస్థాపన, మండప పూజ, అగ్ని ప్రతిష్ఠ, ఆవాహిత దేవతా హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దివ్య శోభితంగా అలంకరించి విశేష పూజలతో నివేదన, కర్పూర హారతలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సత్యదత్త వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా అర్చకులు మూలమూర్తులైన శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సత్యదత్త వ్రతాలను జరుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నల్గొండ పట్టణం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉపాలయంలో కొలువైన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అర్చకులు ముందుగా విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సత్యనారాయణ స్వామి కళ్యాణం విశేషంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో గంగమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. ఏటా వైశాఖ మాసంలో ఈ ప్రాంతంలో చల్లని తల్లి గంగమ్మకు జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజాధికాలను జరిపారు. తరువాత గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి చక్కటి ప్రభపై కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. మూలమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేసి చిన్నారులు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ స్వామివారిని చిన్న రథంపై సేవించి తరించారు. చిత్తూరు నగరంలో 7 గంగమ్మల జాతర ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు ఎంతో కోలాహలంగా నిర్వహించిన జాతర మహోత్సవంలో చివరి రోజున అమ్మవారి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా చక్కటి ప్రభపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ పురవీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది. అనంతరం అమ్మవారి నిమజ్జనోత్సవంతో జాతర ముగిసింది. పరమేశ్వర సతి పర్వత నందిని పార్వతి అంశను పొందితివే, పరి పరి విధముల లీలల చూపుచు జగతిని చల్లగా ప్రోచితివే.
నంద్యాల జిల్లా బేతంచెర్ల గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. గత 20 సంవత్సరాల నుండి శ్రీ కోదండరామస్వామి వారి భక్తి చైతన్య బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని తమలపాకుల హారాలు, వడమాలలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. కదలి ఫలాలను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. ఆపై భక్తులచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.